సో నిజముగా రెండవ కుమారుడు ఎందుకు తప్పిపోయాడు, ఎందుకు త్వరగా వెళ్ళిపోయాడు, ఎందుకు అక్కడ మన ప్రారంభంలోనే ఆ రెండవ కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసేయి అని అది తీసుకొని వెళ్ళిపోయినట్టు కనపడతా ఉంది. దాని వెనకల తగాదా అన్నట్లేదు, తన దగ్గర పంచాయతీ అయినట్లేవు, ఇంకా ఏమి లేవు. కానీ ఈరోజు వినబోతున్న ఈ వాక్యము అసలు ఎందుకు జరిగింది, ఆ రెండవ కుమారుడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, తన ఆలోచన ఏంటో, తన స్థితి ఏంటో, ఎందుకు అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఈరోజు మీకు చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విందాం. మొదటిగా ఇక్కడ చూస్తున్న సందర్భం ఏంటంటే, ఆ కుమారుడు తండ్రి ఇద్దరి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి కుమారుడు ఉండిపోయాడు, రెండవ కుమారుడు తొందరపడ్డాడు. ఎందుకు తొందరపడ్డాడు, ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకున్నాడు అని అంటే, మనం చూసిన అంశంలో చాలా బాధకరమైన అంశం ఏంటంటే, తాను తన తండ్రి అంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు కాదు, విచ్చలవిడిగా జీవించాలని ఆలోచన కలిగిన వాడు కాదు. ఆ మాట ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే, తన మొదటి కుమారుడు వచ్చినప్పుడు, అయ్యో నేను నా స్నేహితులతో నేను ఒక్కసారన్నా సంబరం చేసుకుంటానంటే నువ్వు ఎప్పుడు ఒప్పుకోలేదే, ఎప్పుడు ఒక్కటి కూడా వధించలేదే, ఎప్పుడు నా కోసం ఒక్క కూడా పొట్టేలు కూడా నువ్వు ఒప్పుకోలేదే, మరి ఎందుకు విచ్చలవిడిగా వెళ్ళి వ్యభిచారం చేసి వచ్చిన వాడికి నువ్వు ఎందుకు వాడి కోసం ఇంత ఆర్భాటం చేస్తున్నావు? అక్కడ చూస్తే మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఆర్భాటము చేయని తండ్రి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టని తండ్రి, ఒక డిసిప్లిన్లో పెంచాలనుకుంటున్న తండ్రి, డిసిప్లైన్లో పెట్టాలని ఎవరైతే ప్రయాస పడతారో వారి కింద ప్రజలు వారు ఉండడము చాలా కష్టం. అది కుమారులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. మొదటి మాట చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. నేను డిసిప్లైన్ చేసేవాడు ఉన్నప్పుడు నువ్వు శబాష్, నేను ఇక్కడ డిసిప్లైన్ అవుతాను, నా జీవితాన్ని మార్చుకుంటానని నువ్వు అనుకుంటావా? ఏయ్ నువ్వేంట్రా నన్ను డిసిప్లైన్ చేసేది అని వెన్నేవాడి ఆలోచనగా ఉంటుందా? నాకు డిసిప్లైన్ వద్దు, నా ఇష్టం వచ్చి నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చి కోరికలు నేను చేసుకుంటాను, నా ఇష్టం వచ్చే పని నేను చేసుకుంటానంటే తప్పిపోయిన కుమారుడివి నువ్వు. ఈరోజు దినాల్లో చెప్పాలంటే నువ్వు ఏమైనా చెప్పు చేస్తారు. డిసిప్లైన్లో పెడతారంటే ఏం చేస్తారు? ఏ ఒక్కడు ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటానన్నా అని చెప్తున్నావంటే అదో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ను. చాలా బాధకరం ఏంటంటే, మనకు ఉన్న పరలోకమందున్న తండ్రి, ఆ తండ్రి కూడా నిన్ను నన్ను డిసిప్లైన్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా క్రమంలో పెట్టాలని ఇష్టపడుతున్నాడు. అందుకు ఒక్కొక్కసారి ఇలా పిలుస్తాడు. కానీ చాలా బాధపడాలి. అక్రమము చేయువారులారా, మీరు నేను అందరము అక్రమం చేసేవారమే. అందుకే ఆ అక్రమము నుంచి క్రమంలోకి రావాలి అని అంటే, ట్రిమ్ అవ్వాలి అని అంటే, కరెక్ట్ అవ్వాలి అని అంటే బాధ కలుగుతుంది. కానీ ఆ బాధ కలగకుండా ఉండాలంటే, నేను విచ్చలవిడిగా జీవించాలంటే నువ్వు వెళ్ళిపోవాలి ఆయన నుంచి, ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరుండి కష్టం. నీ విచ్చలవిడి చేయాలనుకుంటే కష్టం. దేవుడు ఎలాంటోడు? ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు? 40 దినాలు 40 సంవత్సరాలు వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పాడు. వినకపోతే ఏమవుతుంది? స్పాట్లో లేసిపోతున్నారు, స్పాట్లో జరిగిపోతున్నాయి. బ్రదర్ సిస్టర్స్, మీ చేతిలో ఉంది. లోబడమా, నేర్చుకోవడమా, ట్రిమ్ అవడమా, ట్రిమ్ కాకపోవడమా. ఒకవేళ ట్రిమ్ కాకపోతే నేను క్లియర్గా చెప్తున్నాను, కింగ్డమ్ ఆఫ్ గాడ్ చర్చ్కి మనకు కరెక్ట్ అయింది కాదు, లేకపోతే మనకు పరలోక రాజ్యం కూడా కరెక్ట్ అయింది కాదు, మన తండ్రి కూడా మనకు కరెక్ట్ అయినా వాడు కాదు. సంఘం అనేది ప్రతి చోట, ఇదొక్కటే కాదు, ప్రతి సంఘం చెప్తున్నాను నేను, భూమి మీద ఉన్న ప్రతి సంఘము మనుషులను ట్రిమ్ చేయడానికే ఉండాలి, కరెక్ట్ చేయడానికే ఉండాలి. ఈ తండ్రి చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టని వాడు. తన కుమారుడిని కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టినవాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? మన దేవుడు కూడా అలాంటి వాడే. ఆది కాండంలో మన దేవుడు ఆదాంకి ఏం చెప్పాడు తెలుసా?
రే ఆదాము, అంత పొలం నీదే, కానీ ఆ చెట్టు ఫలం మాత్రం తినద్దు, ఆ ఒక్కటి చేద్దు. 2వ అధ్యాయం 17 వచనం చదువుదామా? ఆదికాండము 15 నుంచి 17 వరకు చదువుదాం. మరియు తీసుకొని మనుషులందరూ బాధ ఏంటంటే ఆ చెట్టు ఎందుకు పెట్టాడు, ఆ ఫలాలు ఎందుకు పెట్టాడు, ఆ పంచాయతీ ఎందుకు పెట్టాడు, దానికంటే నోరు మూసుకొని ఆడికి తీసుకొని రాకుండా పోయింటే బాగుండు కదా. అభిషేక్ స్టాండప్, కమ్ హియర్. నిర్మించాడు ఆదామును, నిర్మించి ఇది ఏదైనా తోట అనుకుందాం, ఈ కార్పెట్ ఏదైనా తోట అనుకుందాం. ఇంతవరకు బాగానే ఉంది, రిస్ట్రిక్షన్స్ లేవు. పట్టుకొని వచ్చాడు, ఏదైనా తోటలోకి తీసుకొని వచ్చాడు. రా, తీసుకొని వచ్చి అన్నాడు, ఏయ్ నీకోసం ప్రతి చెట్టును వేశాను, ఇక్కడ నీకోసం ప్రతి ఫలములు ఉన్నాయి, కానీ తినకూడనివి ఇవి, జాగ్రత్త. రిస్ట్రిక్షన్స్ పెట్టిన దేవుడు వీడు. ఈ ఆదాము పోయి ఆ చెట్టు ఫలం తినచ్చు, ఏ పనైనా చేయొచ్చు, చెయ్యలేడు అనేది లేదు. అవునా? నీ శత్రువును నువ్వు చంపలాగి కొట్టచ్చు, కొట్టలేవా? అడుగుతున్నాను బ్రదర్. ట్రంప్నే కొడతా ఉంటే, పిఎంనే కొడతా ఉంటే నీ శత్రువు ఉండడం పెద్ద పనే? ఇందిరాగాంధీనే టార్గెట్ చేసి ఎలా కొట్టారా లేదా? శత్రువు ఏర్పరచుకున్నాడు మనసులో. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చి తినకూడదు అని చెప్పిన తర్వాత, రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత, ఆ రిస్ట్రిక్షన్స్లో మనం ఉండలేకపోతున్నాం. ఎక్కడ ఉండలేకపోతున్నాం? మనం ఆ డిసిప్లిన్లో ఉండలేకపోతున్నాం. మన లిబర్టీని మనం విచ్చలవిడిగా, వాడేవాడు చెప్పడానికి నా పైన, వాడేవాడు నా మీద అజమాయిష్ చెలాయించడానికి. ప్రతి ఒక్కడి ఆలోచన ఇదే. ఈ తప్పిపోయిన కుమారుడికి వచ్చిన ఆలోచనదే. తండ్రి మాత్రము, రే నువ్వు నా మాట వినరా అని డిసిప్లిన్ చేస్తూ ఉంటే, ఆ డిసిప్లిన్కి లోబడని కుమారుడు. బ్రదర్స్, మనం చాలా విషయాల్లో ఇలాంటి పనులు చేస్తాం, ఒప్పుకుందాం. చాలా విషయాలు నిజం చెప్తున్నాను. మనుష్యుడు ఎలాంటి తెలుసా? బయటికి మాత్రం బాగా అవును కరెక్ట్ అంటారు, కానీ లోపల వాళ్ళ మొండితనం ఎలాంటిదో వాళ్ళకే తెలుసు. అందుకే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఇలా సెలవిస్తున్నారు. 5:13, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక్క మాట. హలో బ్రదర్ సిస్టర్స్, ఈ ఒక్క మాట నువ్వు వినకపోతే నువ్వు, నేను, ప్రతి ఒక్కరము తప్పుడోళ్ళమైపోతాం. అయితే ఒక్క మాట, అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రము అది శరీర క్రియలు చేసుకోవడానికి హేతువు. జాగ్రత్త. మీ స్వతంత్రాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోకండి. మీకు నచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు నచ్చినట్టు ఏ పని చేయొచ్చు. మిమ్మల్ని ఎవ్వడు అడ్డు పెట్టడు, ఈవెన్ దేవుడు కూడా ఆపడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బలవంతంగా పరలోక రాజ్యానికి దేవుడు ఎవరిని తీసుకువెళ్ళడు. నీకు స్వతంత్రతనిచ్చాడు. ఆ స్వతంత్రతలో శరీర ఆశలు చేయకుండా ప్రేమ కలిగి నడవండి, వాక్యం కలిగి నడవండి, దేవునికి లోబడి జీవించండి. ఒకరిని ఒకరు దాసులై ఉండుడి. ఎంత చక్కటి మాట అన్న. నేనుంటారన్న దాసుగా. బ్రదర్, ఓన్లీ పాస్టర్కి కాదు బ్రదర్, మిగతా వాళ్ళకు కూడా ఉండాలి బ్రదర్.
నేను మిమ్మల్ని కాలు పట్టుకొని బ్రతిమలాడి అడుగుతాను, దయచేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి. కేవలం పాస్టర్నో లేకపోతే దైవజనులను చూసి మనం గౌరవించడం కాదు, ప్రతి విశ్వాసికి గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి మనం. కానీ లోకం అలా లేదు. ఈరోజు మనం ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాం, మన ఇష్టం వచ్చిన పని చేయడానికి రెడీగా ఉన్నాం. అందుకే చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. బ్రదర్స్, నేను చెప్తున్నాను, చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. ఐ డోంట్ నో, మీరు కౌంట్ చేసుకోండి ఏ విషయాల్లో మీరు ఇదే పోతున్నారో. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు అని అంటే, చదవండి అన్నమాట, సామెతలు 21వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము ఉన్నవాడి దగ్గర ఎందుకు నిలువ ఉంటుందండి? ఎందుకు నిలువ ఉంటుందని, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఉండాలి వాని దగ్గర? వాడు ఎలాగ ఖర్చు పెట్టాలో, ఏమి చేయాలో జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడు. మనం విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఏమవుతామన్నా? అప్పుల పాలు అవుతాం. అయ్యేది అప్పుల పాలు. తర్వాత ఏమంటాం దేవునికి? అయ్యా, దేవునికి తెలీదా నీ వెనకాల ఎందుకు చేసావు? అది ప్రతి బ్యాక్గ్రౌండ్ తెలుసు. గత 15 సంవత్సరాలుగా, అంటే ఢిల్లీకి వచ్చిన 11 సంవత్సరాలుగా నా జీవితంలో నేను ఇటువంటి ఫైనాన్షియల్ ప్రెషర్స్ నేను ఎప్పుడు ఇబ్బంది పడలా. నేను ఇప్పుడు పడుతున్నా. దానికి కారణం ఎవరు? నేనే 100% నేనే తీసుకోవాలి బాధ్యత. జ్ఞానము కలిగిన వాడికి ఏముంటుందంట? నూనె నిలువుగా ఉంటుందంట. వాని దగ్గర సమృద్ధి ఉంటుందంట. వాడు పిసినారోడు కాదు. మళ్ళా మీరు పొరపాటున మరి తప్పుగా అర్థం చేసుకోకండి. పిసినారోడు కథ వేరు. ఈ తండ్రి పిసినారోడు ఏం కాదు. పిసినారోడు అయితే వాళ్ళ కుమారుడు వచ్చినప్పుడు వెంటనే తీసుకొని వచ్చి, ఉంగరం తీసుకొని రా, మంచి వస్త్రం తీసుకొని రా, మంచి పొట్టెల్ని వధించు అని చెప్పేవాడు కాదు. పిసినారి తండ్రి కాదు. నీ దేవుడు, నా దేవుడు కూడా పిసినారోడు కాదు. నా దేవుడు, నీ దేవుడు ఏది ఎలాగ ఖర్చు పెట్టాలో, ఎంతగా ఖర్చు పెట్టాలో, ఎంత డిసిప్లిన్ ఉండాలో, ఎలా మాట్లాడాలో నేర్పించేవాడు మన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుని దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మీరే డిసైడ్ అవ్వండి, జ్ఞానం కలిగిన వాళ్ళ మీరు, లేకపోతే బుద్ధి లేని వాళ్ళ. అక్కడే ఉంది బుద్ధి లేని వాళ్ళు అని. చదివారా మీరు? సామెతలు అదే చదివింది 21:20లో. ఏం చదివారు మీరు? బ్రదర్స్, దయచేసి సిస్టర్స్, మనమందరం కుటుంబంలో భర్తలతో, భార్యలతో అందరం కలిసిపోయి మనం నిజముగా జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో ఒక డిసిప్లిన్లోకి వద్దాం, ఒక పద్ధతిలోకి వద్దాం. మనకి ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని జీవించడానికి ఇక్కడ లేము. నాకు నచ్చినట్టు ఉంటాను అని నువ్వు నిర్ణయించుకుంటే నీ దేవుడు నీకు కరెక్ట్ అయిన వాడు కాదు. నేను దయచేసి ఈ మాట ఇలా చెప్పడం బాధకరం. అలా అనుకుంటే మీరు బాగా బైబిల్ అంతా బాగా స్పష్టంగా చదివితే మొత్తం పూర్తిగా మీకు అర్థం కావాలి. మొదటి నుంచి మన దేవుడు నిన్న, నేడు, ఎన్నిసార్లు చదివారు? ఎప్పుడు చదువుతూనే ఉన్నారు. అది నిన్న చదివారు, ఈరోజు చదువుతున్నారు, రేపు చదువుతారు. నిన్న, నేడు, నిరంతరం ఎలా ఉన్నాడు? ఆయన మారడు. మారితే ఎవరు మారాలి బ్రదర్? మనం మారాలి. కొన్నిసార్లు మనం ప్రయాసపడుతుంటాం. మన దేవుణ్ణే మనం ఏం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం? మార్చడానికి. అది కుదరదు బ్రదర్, కుదరదు. ప్లీజ్, నువ్వు నేను ఫిట్గా మన జీవితాలు మార్చుకోవాలి. మన దేవుడు జ్ఞానం కలిగిన వాడు, ప్రతిదాన్ని ఎలాగ వాడుకోవాలో నేర్పించేవాడు, ప్రతిదీ ఎలాగా డిసిప్లిన్లో ఉండాలో చెప్పేవాడు. ఇంకా అక్కడే మనం చూద్దాం. త్వరగా నేను ముందుకెళ్తాను. సామెతలు 13వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 13 పర్లేదు నెమ్మది. నేను మీ పిల్లల్ని కొట్టాలని నా ఉద్దేశం కాదు. మీ కాళ్ళు పట్టుకుంటున్నాను నేను చెప్పేది అది కాదు.
మిమ్మల్ని కొట్టాలి అని నా ఉద్దేశం, నన్ను కొట్టాలని నా ఉద్దేశం. ఎందుకుమా, మనం సరిగ్గా లేం కదా. తమ్ముడు చెప్తున్నాడు స్పష్టంగా, ఈరోజు కీర్తనలో చెప్తున్నాడు, ఆ అమ్మాయికి కాదు చెప్పాల్సింది నేను ముందు నాకు. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం ఈ దినాల్లో చెప్పాలి. మీరేం మాట్లాడరు, సైలెంట్గా ఉన్నారు. చెప్పున్నా, నువ్వే చెప్పున్నా, మాది కూడా నువ్వే చెప్పున్నా, మా పక్షాన నువ్వే మాట్లాడాలి దయచేసి. ఎలా పెంచుతున్నారు మీరు మీ పిల్లల్ని? వాళ్ళకు నచ్చినట్టు చేయని అబ్బా, నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు? ప్రతి మాట అలా అంటే ఏమైపోతాడోడు? అబ్బాయి వాళ్ళమ్మ పాపం పప్పు గుత్తన్న కొట్టింది. మా నాన్న ఎలా కొట్టాడు తెలుసా? మీ నాన్న ఎప్పుడైనా మీ ఫాదర్స్ ఎంతమంది మీ ఫాదర్స్ కొట్టారు మిమ్మల్ని? వెరీ గుడ్. మా నాన్న ఎలా కుట్టేవాడు తెలుసా నన్ను? నేను ఒకవేళ ఎండకు వెళ్ళొచ్చి పొరపాటుని చేసి ఆయన ఎదురుగా ఆ రోజు పొరపాటు కనపడినాను అనుకో, నేను బెల్ట్ ముందర వైపు కొడుతున్నానా వెనకల వైపు కొడుతున్నానా తెలీదు. ఒకరోజు పొరపాటున ఇది ఉంచూడండి బక్కిల్, ఈ బక్కిల్ ముందు వైపు ఉంది, నాకు తెలీదు. నాకేం తెలుసు ఆయన కొడతాంటే నేను సరే డాడీ డాడీ అంటా ఉన్నా. ఈ బక్కిల్ వైపు తీసి కొడితే పాట్ మన అట్టే దిగిపోయింది ఇట్లా. మా తండ్రి మీద నాకు ద్వేషం లేదే, నా తండ్రి మీద నాకు పగలేదే. నేను కొట్టమని కాదు చెప్పేది, మళ్ళీ మీరు దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి ప్లీజ్. వాక్యాన్ని వక్రీకరించి ఎలాగైనా తీసుకెళ్ళిపోవచ్చు. వాక్యము ఏంటంటే డిసిప్లిన్లో పెట్టాలి. నువ్వు ఏమీ చేయగలవు. మనం డిసిప్లిన్లోకి వస్తున్నామా? చిన్నపిల్లవాళ్ళని అయితే కొట్టచ్చు, పెద్దవాళ్ళని కొట్టలేం. నా పెద్దోడు నా అభిషేకం కొడుతున్నప్పుడు, నా సమానమైన హైట్ కాబట్టి కొడుతున్నప్పుడు నాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అనుకుంటుంటాను ఎందుకబ్బా ఆయన్ని, వాడు ఎట్లయినా మాకు చిన్నోడే, ఎంతైనా వాడు హైట్ పెరిగాడు అంతే. డిసిప్లిన్ అవుదామా మనము ప్లీజ్, లేకపోతే దేవుని మాటలు మనకు అర్థం కావు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-9 చదువుదాం, త్వరగా చదువుదాం. నా కుమారుడా, చాలా జాగ్రత్త వినండి, నా కుమారుడా తృణీకరించకుము, విసుకకుము. మీరిప్పుడు ఆయన కుమార్తెల కారా? మీరు కుమారులు అవుతే మీరు చక్కగా ఆయన చెప్తున్నప్పుడు అంతా బాధపడక, విసుగక, ఇబ్బంది పడక, దేవుడు చెప్తున్నవన్నీ నా కోసమే చెప్తున్నాడు, నేను సెట్ అవుతాను, నేను కరెక్ట్ అవుతాను, నేను బాగు చేసుకుంటాను, నేను ఇక్కడ ట్యూన్ అవుతాను, నేను ఇక్కడ మార్చుకుంటాను అని నువ్వు త్వరపడాలి. నీ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వాలి. దేవుని ఫ్రీక్వెన్సీలో ఎలా ఉన్నాడో ఆ ఫ్రీక్వెన్సీలోకి నువ్వు మారిపోవాలి. ఒకవేళ నువ్వు శిక్షింపబడ్డానికి, నువ్వు శిక్షకు నొప్పుకునేవాడు, బాధపడేవాడు అయితే నువ్వు దుర్బీజులు అవుతారు. ఏమవుతారంట? నా దుర్బీజులు అంటే ఏందన్నా మామూలు తెలియక అడుగుతున్నా, ఏమనుకోకుండా. దుర్బీజులు ఎవరున్నా? వేస్ట్ అయిపోయినా పనికి రాని బీజాలు అవి. ఆ గింజలు దేనికి పనికిరావు. మీరు అలా ఉంటారా? మనం బ్రతికేది ఫట్టుమని ఎంతకాలం మనకే తెలియదు. రేపటి వరకు షూరిటీ లేదమ్మా, రేపటి వరకు షూరిటీ లేదు. దీనికి ఎందుకు ఇంత మొండిగా ఉండడం, దీనికి ఎందుకు మేము మారడం అని చెప్పాము. ఎందుకు ఏదో జనాలకు లోకం దాంతో ఎంత అటాచ్మెంట్ ఉందో. ఒకడు ఏరా చచ్చిపోతావు ఈరోజు అంటే, అమ్మో నా ఆస్తి ఏమైపోతుంది. దేంతో అటాచ్ అయి ఉన్నాడు? ఆస్తితో. అరే నువ్వు చచ్చిపోతావు ఈరోజు అంటే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు చూసుకుంటారు? ఒరే దేవునికి లోబడి జీవిస్తే మనం ఆయన దగ్గరికి వెళ్తాం, నిత్య రాజ్యంలోకి వెళ్తాం, ఆయనతో జీవిస్తాం.
ఆయన మన తండ్రిగా, మనం ఆయన కుమారుడిగా, మనము శిక్షకు పాత్రులము. మనము ఆయన సొంత కుమారుణ్ణే శిక్షించడం మానేలేదంట. నిన్ను నన్ను వదిలిపెడతాడా? లోక సంబంధమైన తండ్రులు శిక్షిస్తే మనం సరయ్యాము కదా, వారికే మనం విలుస్తున్నాం కదా. అలాంటప్పుడు మన పరలోకమందు ఉన్న తండ్రికి ఇంకా ఎంత విలువ ఇవ్వాలి? అదే చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక. నేను పరలోకమందున్న తండ్రిని అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన ఇంకా చాలా డిసిప్లిన్ చేయాలని ఇష్టపడుతున్నప్పుడు మనం డిసిప్లిన్ అవ్వాలి. మా ఏజ్ పెరిగే కొద్దీ ఏమవ్వాలి మనము? నా చెప్పన్నా, ఇంకా కరెక్ట్గా తొందరగా ఫాస్ట్గా ఉండాలి. మార్పును తొందరగా తీసుకొని రావాలి. అవునా? పెద్దోడు ఎలా వింటాడు? జాగ్రత్తగా మాటలు వింటాడా? వినడా? అదురు అయిన వెంటనే వెళ్ళిపోతాడు పరిగెత్తకుండా. అందుకే మీలో తొందరపాట్లు పెట్టుకోకండి. అదురు అయిన తొందరపడకండి. తొందరగా నిర్ణయాలు తీసుకో. లోబడండి, భయపడండి. దేవుడు చెప్తున్న డిసిప్లిన్లో ఉండండి. నిన్ను నువ్వే డిసిప్లిన్ చేసుకోగలవు, కానీ పక్కన డిసిప్లిన్ చేయలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు డిసిప్లిన్లోకి మారు, లేకపోతే నువ్వు తప్పిపోయిన కుమారుడు అవుతావు. నువ్వు లోబడలేవు. ఆ తండ్రి నీకు సరైన వాడు కాదు. కొంతమంది భూమి మీద అలా అంటారు. నేను భావించాను. పరలోకమందున్న తండ్రి ఒక్కడే తండ్రిగా నేను భావిస్తాను, అంతే. కొంతమంది ఆత్మీయ తండ్రులు అంటారు. ఈ ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ దేవతలు ఎవ్వరు లేరు. ఎవరు నమ్మకండి. నేను చెప్తున్నాను, సీరియస్ చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ తండ్రి అంతే. ఈయన మా ఆత్మీయ తండ్రి. వాడు ఆత్మీయ తండ్రి ఏమంటాడు? శిక్షించింది లేదు, చెప్పాల్సిన రీతిగా చెప్పింది లేదు, చేయాల్సిన పనులు ఏమీ చేయలేదు. వీళ్ళు బాబాలు. ఎవరిల్లు? ఆత్మీయ తండ్రులు అని చెప్పే వాళ్ళంతా ఎవరిల్లు? బాబాలు. వన్ టైప్ ఆఫ్ బాబాస్. మనము ఒకరికొకరము లోబడాలి, దాసులం అవ్వాలి. ఒకరికొకరము బాగా వినాలి మాట. మోషే లేకపోతే మోషే పక్కనున్న వాడికి కూడా లోబడాలి, అహరోనికి కూడా లోబడాలి. ఆ డిసిప్లిన్లో కొంచెము తప్పిపోయినా కూడా చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఏం తప్పు చేశాడు మోషే? చెప్పాలి మీరు. రే పోయి మాట్లాడరా అంటే మాట్లాడకుండా కట్టెతో కొట్టాడు. నువ్వు నేను పక్కన ఉంటే ఏమంటాంనా? అబ్బా అదేమన్నా పెద్ద 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 తప్పేనా? ఏమో అంత కొట్టి అంత బాధ పెట్టి ఏకంగా అంతవరకు తీసుకొని వచ్చి ఆయన జుట్టు నెరవలేదంట, నల్ల జుట్టు ఉందంట, మంచిగా ఆయనకు అంత వయసు ఆయన తీసుకెళ్ళొచ్చు కదా, కానాను వరకు తీసుకెళ్ళొచ్చు కదా. అంత కోపం ఎందుకు? దేవుడికి ఎందుకమ్మా అంత కోపము? ప్లీజ్ డిసిప్లిన్ అవుదాం, ట్రిమ్ అవుదాం. మనం ట్రిమ్ అవుతే మన పిల్లలు ట్రిమ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం అవుదాం. ఈరోజు నుంచి బెత్తం తీసుకొని, రే అన్న వాక్యం చెప్పాడురా రే, నువ్వు గమ్మగా ఉండాలంట. అన్న వాళ్ళకా చెప్పింది నీకన్నా. రెండో మాట చెప్తున్నాను, ఫాదర్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ లాస్ట్. తప్పిపోయిన దాని విలువ తెలుసుకున్న తండ్రి. మొదటిది ఏం చెప్పాను? తండ్రి ఎవరని చెప్పాను మీకు? డిసిప్లిన్లో పెట్టే తండ్రి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టని తండ్రి. మీరు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి ఈరోజు నుంచి. రెండవది ఏం చెప్పాను మీకు? తప్పిపోయిన దాని విలువను తెలుసుకున్న తండ్రి. మనకు తప్పిపోయిన దాని విలువ తెలియదే. మీకు తెలుసు బాగా ఒక స్టోరీ. ఎన్ని నాణ్యాలు ఉన్నాయి ఆమె దగ్గర? 10. ఆ 10 నాణ్యాల్లో ఏమైంది? ఒక్కటి తప్పిపోయింది. అదే ఉదాహరణ యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు. 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. మనమంతా ఎలాంటి కేటగిరీ తెలుసా? ఎలాంటి కేటగిరీ చెప్పాలి? ఏదైతే ఒకటే కదా, పోనీలే 9 ఉన్నాయిగా పెట్టుకుందాం, 99 ఉన్నాయిగా చాలే, ఒకటి పోతే ఏముంది లేబ్బా అని చెప్పేవాడే 99 మంది. మనమంతా ఆ కేటగిరీ. మనలో ఏమి తప్పిపోయింది,
ఎలాగ తప్పిపోయింది, ఎక్కడ పడిపోయింది, ఎందుకు దాన్ని మిస్ చేసుకున్నాం, మంచి గుణాలు ఎందుకు పోగొట్టుకుంటున్నాం, ఆ గుణాన్ని తిరిగి మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం అని మనం తాపత్రయపడే వ్యక్తులము కాదు. ఆ తండ్రికి తెలుసు ఏది పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి వచ్చిన వెంటనే, అది ఆమడు దూరం ఉండగానే, అది ఎక్కడో ఇంకా ఊరికి దగ్గరలో రాకమునిపనే దూరం నుంచి చూసి ఏం చేశాడు ఆ తండ్రి? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తప్పిపోయిన దాని విలువ తెలిసిన వ్యక్తి. లూకా రాసిన సువార్త మీ అందరికీ తెలిసిన మాట, మళ్ళీ చదువుదాం. 15వ అధ్యాయం 4 నుంచి 7 వరకే చదువుదాం. అమ్మా, మనం వాక్యం మార్చుకుందాం. ఇప్పుడు మనం మార్చుకుందాం మన కేటగిరీ ప్రకారంగా, మన స్వభావం ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా. ఎందుకంటే ఎప్పుడు దేవుని మాటలు వినిందే కదా. ఈరోజు మన మనసులో ఉన్న మాటలు విందాం. ఏం మాటలన్నా చెప్తా. ఒకటి, తప్పిపోయిన ఎడల వాడు వెతకడు, చింతపడ్డు, బాధపడ్డు. వాడు నిర్మలముగా ప్రశాంతముగా కూర్చొని ఆ 99తో తృప్తిపడి, ఎవడైనా వచ్చి ఏరా నీది తప్పిపోయింది కదరా అంటే, పోయిందేదో పోయిందిరా, ఇంకొకటి కోసుకొని తిందాంరా, 99లో ఒకటి కోసుకొని తిందాంరా. ఇది మన కేటగిరీ. మనం తప్పిపోయిన దాన్ని పట్టుకోకపోతే, వెతకకపోతే, ప్రయాసపడకపోతే, మనలో ఏమీ లేదో దాని గురించి గుర్తెరగడానికి ప్రయాసపడకపోతే, మన జీవితంలో మనము చాలా నష్టపోయే వాళ్ళం. ఎదుటి వాళ్ళు చూసి వాళ్ళు ఉన్న తప్పులను తీసి మాత్రం బాగా నోట్ చేసుకుంటావు. కొంతమంది చేసే పని. కానీ నేను మిమ్మల్ని ఇలా అడుగుతా, ఎదుటి వాళ్ళని చూసి మంచి గుణాలను ఎందుకు నోట్ చేసుకొని నువ్వు ఆ గుణాలు కలిగి ఉండడానికి ప్రయాసపడవు? దావీదును చూసి ఆయనలో ఉన్న మంచి గుణాలని ఎందుకు నువ్వు తీసుకోలేవు? ఏం తప్పు చేశాంలేండి, మేమేం దావీదు అంత పెద్ద తప్పు చేశామా? బెత్షెబాను పట్టుకొని వాళ్ళ భర్తను చంపి అంతేం చేయాలి కదా దుర్మార్గం నేను. మనుషులు ఏమాత్రము ఇలాంటి స్వభావముతో బ్రతుకుతే, నేను చెప్తున్నాను, నరకానికి శీఘ్రముగా వెళ్ళేది మనమే. రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 5 నుంచి 6 వరకు. మీ అందరికీ తెలిసిన శ్రేష్టమైన మాట అది. సంఘానికి దేవుడు చెప్తున్న మాట అది. సంఘానికి చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది మొదటి క్రియ చెయ్యుము. అట్లు చేసి లేని ఎడలా వచ్చి నీ దీపస్తంభమును తీసేస్తా. దీపం తీసేస్తే ఏమవుతుందమ్మా? దీపం తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడంటే ఆ వెలుతురు వస్తుంది, ఏం అర్థం కాదు. ఎక్కడ సరి చేసుకోవాలో, ఏం చేసుకోవాలో అర్థం కాదు మీకు. చాలామంది దీపాలు తీసేశాడు దేవుడు ఆల్రెడీ. అర్థం కావాలని చెప్తున్నా, అర్థం చేసుకోవాలి మాట ఇలాగా. అందుకే మనకు అర్థం కావట్లే, ఏం తీసుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, ఏం మార్చుకోవాలి. ఎప్పుడు మార్చుకో అంటావయ్యా. ఏం మార్చుకోమంటావు? బట్టలు ఏం మారిసి, కమ్మలేం మారిసి, ఏనా మొబైల్ మారిసి, అన్నీ మార్చి ఇంకేం మార్చమంటావు? జీవితంలో మార్చుకోవాల్సిన నీ గుణాలని మార్చుకో, నీ స్వభావాల్ని మార్చుకో.
ఎదుటివాడి వల్ల నువ్వు రియాక్ట్ అవ్వద్దు. వాడు అలా ఉంటే నేను ఇలా ఉంటా కాదు, వాడు ఎలాగైనా ఉండని నేను ఇలాగే ఉంటా, అది కావాలా. అర్థమైందా? చాలామంది ఎలాంటి వాళ్ళు కేటగిరీ, ఎదుటివాడు ఇలా ఉంటే నేను ఇలా ఉంటా. ఒక పాస్టర్ ఇలా చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని అప్పుడు చెప్పాడంట యేసుప్రభు. ఒకవేళ యేసుప్రభు దిగొచ్చి ఇప్పుడు చెప్తే ఒక చెంప మీద కొడితే 10 చెంపలు పట 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 వాయించేసారా అన్నాడంట. అందుకు జనాలు ఇలా రెబల్స్ అయ్యారు. ఇప్పుడు యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యాలు చెప్తే అర్థం కాక మన ప్రజలు చూడు ఎలా ఉన్నారో. మనం మారకపోతే దీపస్తంభము తీసివేసేస్తే మనం ఏం సరి చేసుకోవాలో కూడా మనకు అర్థం కాదు. ఏమీ అర్థం కాక మారు మనస్సు పొందక మనం అలాగే ఉంటే మన బ్రతుకులు యేసు ప్రభును తెలుసుకొని కూడా ప్రయోజనం లేదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో తిరిగిన ఎడలా జాలిపడును. అది క్షమించేవాడున్నాడు, జాలి చూపించేవాడున్నాడు, బాగు చేసేవాడున్నాడు, అంత బాగా నీ జీవితాన్ని బంగారంగా మార్చేవాడు ఉన్నాడు. ఎందుకు మనం మారకుండా ఉన్నాం? ఎందుకు మనం తిరగకుండా ఉన్నాం? మన కొద్దీ మనమే కరెక్ట్ అనుకుంటున్నాం, మన కొద్దీ మనమే బాగా చేసుకున్నాం. ఎంతకాలం? వీడే అలాగే అనుకున్నాడు మనోడు. తప్పిపోయిన దాని గురించి విలువ తెలియని మనుషులందరూ ఇలాగే నిర్లక్ష్యంగా ఉన్నారు. నువ్వు నేను పంది తినేది తినంత వరకు మేము మెలకులోకి రాము అన్నా అంటే ఇంకా నిన్ను ఎవడేం చేయలేడు. వాడు ఆ మెలకులోకి ఎప్పుడు వచ్చాడు పాపము? ఆ కొడుకు ఎప్పుడు మెలకులోకి వచ్చాడు? పంది తినే. కనీసం ఆ ఊరిలో ఏదో మంచి పొట్టు పెడుతున్నాడేమో. ఏ ఊరు గురించి రాశారో. ఇక్కడ పందులు ఏం తింటాయో నేనేం చెప్పాల్సిన అవసరం లే. పందులు తినేది తినేంత పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి చూడండి. అప్పుడు నేను మెలకులోకి వస్తాను అని నీ ఆలోచన ఉంటే నీ పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. ఆ తండ్రి తన తప్పిపోయిన కుమారుని చూసి ఆ విలువను తెలుసుకొని ఆ పరిస్థితిని తెలుసుకొని కంగారు పడి పరిగెత్తుకుంటూ ఆర్భాటముతో ఎదురు చూస్తున్నాడు. మనం కూడా తప్పిపోయిన వాటి కోసం మనం పాకులాడాలి, పరిగెత్తాలి, తెలుసుకోవాలి, హత్తుకోవాలి, చేరదీసుకోవాలి, భుజం మీద మోసుకోవాలి, దాన్ని మనతో పెట్టుకోవాలి. హల్లెలూయా. 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఫాదర్ హ్యాపీ టు సెలబ్రేట్ విత్ సర్వెంట్స్. సేవకులతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కుమారుడితో కాదు. ఏ కుమారుడు? మొదటి కుమారుడు. పాపం ఇంకా మొదటి కుమారుడు రాలే, దారిలో ఉన్నాడు దూరం నుంచి. శిష్యులతో ఏమ్మా, ఎవరిని తక్కువ చేసి చూసేవాడు కాదు, ఎవరిని హెచ్చు చేసి చూసేవాడు కాదు. మనము కూడా ఈ తండ్రిలాగా ఉండాలి. ఏంటి? ఎవరిని తక్కువ చేసి చూడడం కాదు, ఎక్కువ చేసి చూడడం వద్దు. మనం బైబిల్లో ఒకసారి విన్నాం, ఒక మంచి స్టోరీ విన్నాం. ఎవరైనా బంగారు వేసుకొని వస్తే యాకోబు రాసిన పత్రికలో వాడిని ముందర గుచ్చిపెట్టి వాడికి నువ్వు కౌగిలించుకొని చేసావా, నువ్వు అయిపోయావు నీ కథ. కొంతమంది పాస్టర్లు ఉంటారు, బ్రదర్ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? నేనండి గ్రూప్ 1 ఆఫీసర్ అండి. అవునా, మీ నంబర్ ఇవ్వండి. ఆ గ్రూప్ 1 ఆఫీసర్ పొరపాటున వాళ్ళు చర్చికి వెళ్ళినాడేమో. ఆ చర్చి వదిలిపెట్టిన తర్వాత కూడా రక్త పింజర ఎందునా ఏమంటారు నాది చూసారా? అది ఎప్పుడన్నట ఆ జలగతో పట్టి ఇంకోడేదో అంటారు నా, అది పట్టుకుంటే రక్తాన్ని పీల్చి పడేస్తుందంట. జరిగేనా? సరే. వీడు పొరపాటున వాళ్ళ చర్చికి వెళ్ళి మళ్ళీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా వదిలిపెట్టాడు. బ్రదర్ మీ కానుకలు పంపిస్తూ ఉండండి బ్రదర్.
కొంచెం ప్యాషనెట్గా అడుగుతున్నారు ఈ దినాల్లో. ప్రార్థన చేయండి బ్రదర్. ఏం వాడే చేయాలన్నా ప్రార్థన? ఏనా ఫోన్ చేసి మరి వాడు ప్రార్థన చేస్తాడో తెలీదు. ప్రార్థన చేయనాడు ఎందుకు చెప్తున్నాడు? మామూలు అడుగుతున్నా, ఎందుకు? తండ్రి అందరినీ సమానంగా చూసి అందరితో కలిసిపోయి నడిచేవాడిగా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం త్వరగా. నీ పక్కనున్న వాళ్ళకి అందరికీ చేయండి, ఏ భేదం పెట్టుకోకండి. నువ్వు చేయకపోతే నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు గర్వపడతా ఉంటే బ్రదర్ నీకు ట్రిమ్మర్ పడుతుంది. దేవుని దగ్గర ఉంటే ఒక బాధ, గుర్తుపెట్టుకోండి. చెప్తారా? తెలియని వాళ్ళకు సూచన ఇస్తున్నాను నేను, ప్రికాషన్ అంటారు దీన్ని. ఏంటి సూచన అన్న? కత్తెర దేవుని దగ్గర ఉంది. దేనికోసం అన్న కత్తెర? నిన్ను నన్ను ప్రభువా ఇక్కడ కట్ చేయి, ప్రభువా ఇక్కడ కట్ చేయి అంటే అక్కడ కాదురా, నిన్ను కట్ చేయాల్సిన చోట నేను కట్ చేస్తానంటాడు. నీ గర్వపు క్రియలు, నీ ఆలోచనలు, నీ చెడ్డ స్వభావములు అన్నీ పక్కన పెట్టి దాన్ని తీసివేసేసి ట్రిమ్ చేసేయి. నీ పైనున్న యజమానుడు నీకు పైనున్నాడు అని తెలుసుకొని నువ్వు నీ పక్కన నీ కింద ఉన్న దాసులతో అలాగే బిహేవ్ చేయి. మంచిగా ఉండు, వాళ్ళకి ఎంత లాభం చేయగలవో చేయి. మనం చేస్తావా? మనకంటే కింద ఉద్యోగం ఎవడని ఉన్నాడో ఎవరిని చూస్తాం నా వాడెవడరా చెప్పేది, నేనెవడరా అయింది తీడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం త్వరగా తీద్దాం. యజమానులారా, పక్షపాతం లేదనియు ఎరిగిన వారై మాని ఈ రోజు నుంచి అందరినీ బెదిరించడం ఏం చేద్దాం? మానేద్దాం. ఎవరిని తక్కువ చూడడము వద్దు, మనం మానేద్దాం. ఆయన యజమానుడు ఉన్నాడని చెప్పి ఆయనకు ఏ పక్షపాతము లేదు. ఆయనకు ఎలాగ పక్షపాతము లేదో నీకు కూడా పక్షపాతము ఉండకూడదు. వచ్చిన వారందరితో కలిసిపో, మెలిసిపో, బాగా చక్కగా బిహేవ్ చేయి. నా ఇంట్లో పని చేసేవాడింది అని నువ్వు ఫోజు కొట్టావు అనుకో, నీ ఇంట్లో పని చేసేవాడే నీ కళ్ళ ముందు ఎదిగి నీ పైన నీ ముందు కాళ్ళ మీద కాలు వేసుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఎవడు వాడు చెప్పు? బైబిల్లో ఉన్నాడు. ఎక్కడ పోయాడు జయసేపు? ఓ పాపం, ఇంట్లో ఫస్ట్ ఎట్టి చాకరి క్లీన్ చేసుకుంటా ఉండేవాడు రూము. దాసుడు ఏం చెప్తారు? జాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. తక్కువ చూపు చూడడం మానేయండి. బైబిల్ చెప్తోంది అదే. అందరినీ సమానంగా చూడండి, మంచి ప్రేమతో చూడండి, మంచి ఆలోచనతో పెట్టుకోండి. వాడు క్రైస్తవుడా కాదా అవన్నీ పక్కన పెట్టండి రా బాబు. మనిషిని మనిషిగా చూడండి ఫస్ట్. మావాడండి, మావాళ్ళండి, మా క్రైస్తవులను పక్కన పెట్టమ్మా. ఈ దినాల్లో మా వాళ్ళు చి ప్లీజ్. మన క్రైస్తవులు కూడా అంటుంది ఇది. ఇప్పుడంతా బాగానే ఉంటారు, పెళ్ళికాడికి వచ్చినప్పుడు ఉంటుంది వ్యవహారం. అబ్బో సేమా కాదా, అద్దా కాదా, ఏనా బాబా. ఈ క్యాస్ట్లు మనమే చేసుకున్నాము, రిలీజన్ మనమే పెట్టుకున్నాము, అన్నీ మనమే పెట్టుకోని మనమే చచ్చిపోతున్నాం ఈ అన్ని విషయాల్లో. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో మీరు బాగా చక్కగా విన్నాడు ఆయన, చూస్తున్నాడు ఆయన. ఏ మాత్రము యజమానులకు తక్కువ చేయలేదంట. చదువుదాం మాట 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది
సమృద్ధిగా ఎవరి దగ్గర ఉందంట సమృద్ధి? కూలి వాళ్ళ దగ్గర సమృద్ధి ఉందంట. చూడండి ఎలాంటి వాడో ఈ తండ్రి. ఆయన దగ్గర కాదంట సమృద్ధి. అన్నా వేరే వాళ్ళకి సమృద్ధి చేస్తున్నాం మనము, వాళ్ళ దగ్గర ఉన్న కోసి తీసుకుంటాం మనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-13 వరకు చదువుదాం త్వరగా. ఆయన నెక్స్ట్ లెవెల్, ఆయన నెక్స్ట్ లెవెల్ దైవజనుడు. ఆయన 5 నుంచి ఆయన మనం మనం ఆల్రెడీ చదివాం ఇంత ముందు శతాధిపతి గురించి. ఆయన తన దాసుని కొరకు ఏమడుగుతున్నాడు? ప్రార్థన చేయమని. చదువు ఆ మాట మాత్రం చదువు. అబ్బో అమ్మా, ప్రభువా నా కుమారుడు అని చెప్పలా, ప్రభువా నా మామ అని చెప్పలా, ప్రభువా మా పెద్దమ్మ అని చెప్పలా, ప్రభువా మా అమ్మ అని చెప్పలా, ప్రభువా నా దాసుడు. ఎవరి గురించి చింత ఉంది? నాకు దాసుని పైన చింత ఉంది. దేవునికి ఎలా చింత ఉంటుందో అలాగే నీ చింత ఉండాలా. అలా కాకుండా నీ చింతకాయ పులుసు వేరే విధంగా ఉందంటే మార్చుకో, తీసేసేయి. ఏంటంటే అవి వేస్ట్ అని పెట్టుకోకు లోపల. లాస్ట్ మాట చదివేసి మనం వాక్యం ముగిద్దాం. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 6-7 వరకు చదువుదాం. చాలు. ఇక్కడ ఒక దృష్టాంతం ముందు చెప్పాడు, అది చదవండి మీరు ఎప్పుడన్నా. ముందు శిష్యుల్ని పంపించాడు, దాసుల్ని పంపించాడు. దాసులు వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టలా? కుమారుణ్ణి కూడా వదిలిపెట్టలా. కుమారుణ్ణి, దాసుల్ని అందరిని ఎలా చూస్తున్నాడు? సమానంగా చూస్తున్నాడు. మనలో సమానత్వం లేదు. మీ అందరికీ నేను ఈరోజు వాక్యముల ద్వారా చెప్పేది, రిలీజియన్ బేస్ మీద, కులాల బేస్ మీద వద్దు. నేను ఎప్పుడు అడగల మీరు ఏ వాళ్ళు, షాయద్ మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడైనా అడిగాను మిమ్మల్ని? దయచేసి అందరిపైన సమానం పెట్టుకుందాం. ఈ సమానత్వం కొన్నిసార్లు బాధ కలిగజేస్తుంది. బాగా వినాలి. ఎక్కడ సమానము బాధ కలిగజేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇంకో మనోడీడా, ఇప్పుడు ఈరోజు వచ్చాడు అన్న, ఆయనతో అదే ప్రేమతో మాట్లాడినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? డైలాగ్ చెప్పాలమ్మా. ఏం చెప్తారన్నా? వెనుకలు వచ్చినా, చెవుల కంటే ముందు వచ్చినా కొమ్ములకే విలువ అంట అన్న డైలాగులు వేసి చెప్తారు. మళ్ళా దేవుడు సమానంగా చూస్తున్నాడు. మనం అందరినీ సమానంగా చూద్దాం, అందరినీ ఒకే రకంగా ప్రేమిద్దాం. పాస్టరు ఒకడే, బ్రదరు ఒకడే. అందరినీ గౌరవిద్దాం, అందరికీ మనం లోబడదాం. ఒకరికొకరం లోబడుతూ మనం సరిగ్గా దేవునిలో ఎదుగుదాం. 3 విషయాలు చెప్పాను. ఆ 3 విషయాలు క్విక్గా చెప్పి ముగిచ్చేస్తా. ఏంటి తెలుసా? మొదటి మాట బాగా వినాలి. తండ్రి ఏం చేశాడు? తండ్రికి ఏంది? డిసిప్లిన్లో పెట్టే తండ్రి. లావిష్గా ఖర్చు పెట్టే తండ్రి కాదు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే తండ్రి కాదు. మనము కూడా ఆ తండ్రి దగ్గరే ఉన్నాం. మనం కూడా డిసిప్లిన్ అవుదాం. మనం కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టక వాడు బాధపడిపోయాడు. ఫస్ట్ కుమారుడు ఏమన్నాడు? అరే నాకు ఎప్పుడు ఇవ్వలేదే నువ్వు. తండ్రి ఏమన్నాడు? రే ఉన్నదంతా నీదేరా బాబు. ఉన్నదంతా నీదే అంటే ఏంటి? ఆ పనోళ్ళు నీ వాళ్ళేరా, అందరు నీదేరా బాబు. తండ్రి ఎంత మంచి ఆలోచన పెట్టుకున్నాడు. తండ్రికి మంచి ఆలోచనలు ఉన్నాయి. మనకే ఏమవుతున్నాయి? ఇష్టం వచ్చిన బుద్ధులు వస్తున్నాయి. అందుకే ఆ బుద్ధులు మానుకుందాం. రెండోది ఏం చెప్పాను? తప్పిపోయిన దాని విలువ తెలిసిన తండ్రి.
నీ విషయంలో తప్పిపోయిన వాటి కోసం తాపత్రయపడే వ్యక్తిగా నువ్వు ఉండు. లేకపోతే తండ్రి దాన్ని ఎదురు చూస్తున్నాడు, దానికోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్నావు ఒకటి, అది కావాలా? ఆయన అడుగుతా ఉంటే పోతే పోనీలే ప్రభువా అంటావా? వద్దు. ఆయన అన్నాడు, మారకపోతే ఎక్కడైతే మారాలో ఆ దీపస్తంభం ఏం చేస్తాడంటే ఆయన తీసేస్తాడు. తీసేస్తే ఇంకా గందరగోళం, చీకట్లో అప్పుడప్పుడు ఉండి చూడండి, తెలుస్తుంది మీకు. ఏమీ కనపడదు, ఏమీ అర్థం కాదు. ఈవెన్ మీ ఇంట్లో అన్నీ ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయో తెలిసిన వాడైనప్పటికీ 2-3 అడుగులు వేస్తావేమో మంచిగా, కానీ అప్పుడే వచ్చిన పామును పట్టుకొని ఇది తాడు అని చెప్పలేవు కదా. దయచేసి మారుదాం. ఎక్కడ తప్పిపోయామో గ్రహిద్దాం. చాలా విషయాలు తప్పిపోయాం, అందులో డౌటే లేదు. అప్పుడప్పుడు హోంవర్క్ చేసుకుందాం ఎన్ని తప్పిపోయామో. 3వది ఏం చెప్పాను మీకు? అందరినీ సమానంగా చూడడం, ఆర్భాటముగా మంచిగా ఎప్పుడైతే చేయాలో, తప్పిపోయిన వాడు దొరికినప్పుడు సేవకుల్ని ఎలా చూశాడు? అందరినీ సమానంగా చూశాడు. మనం కూడా సమానంగా చూద్దాం. ఇది తండ్రిలో ఉన్న లక్షణాలు. ఈ విషయాలు నచ్చక వెళ్ళిపోయిన కుమారుడు. ఎందుకు తప్పిపోయాడు ఆ కుమారుడు డిసిప్లిన్ తట్టుకోలేకపోయాడు. ఆ కుమారుడు తప్పిపోయిన దాని గురించి వెతకడానికి ఇష్టపడలేదు. ఆ అబ్బాయి ఏం వెతకాలి? అయ్యో నా తండ్రికి నేను లోపడాలే, నా తండ్రి ఏం చెప్తే అది చేయాలి. అది తప్పిపోయాడు, అది వదులుకున్నాడు, అది పోగొట్టుకున్నాడు. నాన్న నాకేమి ఇవ్వగలవు ఈ. 3వది ఏం తప్పిపోయాడు? సమానత్వం చూడడం. ఆ శిష్యులు పక్కన ఉంటా ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందంట, శిష్యుల దగ్గర ఎక్కువ ఉందంట. మనవాడికి ఏం దొరకట్లేదంట. ఎందుకంటే నాన్న చివరిలో ఇస్తాడు కదా ఆస్తి. ఎప్పుడు ఇస్తాడు ఆస్తి? చివరిలో ఇస్తాడు, చచ్చిపోయినప్పుడు తర్వాత కదా వచ్చేది. అది ఇప్పుడే తీసుకోమ్మా, ఏం చేయొచ్చు నేను? విచ్చలవిడిగా బతకచ్చు. ఈ 3 విషయాల్లో తప్పిపోయాడు కుమారుడు. ఈరోజు వాక్యం ఇదే. ఏ విషయాల్లో తప్పిపోయాడు? మేబీ మీరు ఆ విషయాలు కాకుండా వేరే విషయాల్లో తప్పిపోయి ఉండొచ్చేమో, నాకు తెలీదు. కానీ మన జీవితాలు మార్చుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. తప్పిపోయిన కుమారుడికి అవకాశం ఉంది, తిరిగి వచ్చాడు. కానీ మనకు అవకాశం లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. రండి ప్రార్థన చేద్దామా?